హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. ఏంటంటే నువ్వు కొట్టు సామి కొట్టు, నువ్వు కొట్టడం కోసమే పుట్టావని చెప్పి ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా. సో ఆ డైలాగ్ ఈరోజు ఎవరికైనా వర్తిస్తుందంటే మన ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీకి వర్తిస్తుంది. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 13 రాజస్థాన్ రాయల్స్ కోసం ముంబై ఇండియన్స్. వెన్యూ వచ్చేసి గౌహతి. టాస్ గెలిచింది ఎవరంటే ముంబై ఇండియన్స్. అండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకొని బ్యాటింగ్ ఆహ్వానించింది రాజస్థాన్ రాయల్స్ని. ఎందుకంటే వర్షం పడింది. సో వర్షం వల్ల బ్యాటింగ్ పైన ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి అనుకోవడం జరిగింది. బట్ ఎలాంటి ఎఫెక్ట్ అయితే పడలేదు. సో వర్షం పడడంలో ఏం చేస్తారంటే 20 ఓవర్ల మ్యాచ్ని కాస్త 11 ఓవర్లు చేయడం జరిగింది. సో 11 ఓవర్లు అంటే బేసిక్గా రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ ఇంకా పంజాబీ టీంలు ఉంటే ఈ మధ్య భారీ స్కోర్ రావడం మనం కామన్గా చూస్తున్నది. సో ఏంటంటే నేను రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్ల మ్యాచ్లోనే చుక్కలు చూపించాలని చెప్పాలి. గ్రౌండ్లో నిన్న బౌండరీలో వర్షం కురిసింది. అది గౌహతి స్టేడియమా లేకపోతే చిన్నస్వామి స్టేడియమా అన్న రేంజ్లో నిన్న బ్యాటింగ్తో అయితే అదరగొట్టేశాడు. మెయిన్గా మన వైభవ్ సూర్యవంశీ ఇంకా యశస్వి జైస్వాల్. సో ముందుగా మాట్లాడుకున్నట్టయితే ముందుగా బ్యాటింగ్ ఆహ్వానించడం జరిగింది రాజస్థాన్ రాయల్స్. సో మీ ఆహ్వానాన్ని మేమెందుకు తిరస్కరిస్తామని చెప్పి వచ్చారు. కూత కోసారని చెప్పొచ్చు. వైభవ్ సూర్యవంశీ 39 రన్స్ 14 బాల్స్ మాత్రమే, ఒక 4 5 సిక్స్లతోనే డీల్ చేయడం జరిగింది. 278 స్ట్రైక్. సో 39 రన్స్ ఇక్కడ ఇదంతా కాదు. ఏంటంటే వైభవ్ సూర్యవంశీ కన్సిస్టెన్సీ ప్లేయర్ మనకు అర్థమవుతున్నది. ప్రతి మ్యాచ్లో కూడా ఆడడం జరుగుతుంది. మొదటి మ్యాచ్లో సిఎస్కే మీద 52 పరుగులు చేయడం జరిగింది. తర్వాత జీటీ మీద 31 పరుగులు చేయడం జరిగింది. తర్వాత నిన్న ముంబై ఇండియన్స్ మీద 39 పరుగులు చేయడం జరిగింది. బట్ ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి మ్యాచ్ స్టార్ట్ అవడానికి ముందు ఒక క్వశ్చన్ మార్క్ అయితే బాగా రైజ్ అయింది. ఏంటంటే వరల్డ్లోనే బెస్ట్ బౌలర్స్ మన బూమ్రా ఉన్నాడు. మరి వరల్డ్లో ఉన్న పెద్ద పెద్ద బౌలర్స్ అందరినీ ఉతికారేస్తున్న వైభవ్ సూర్యవంశీ మరి వరల్డ్లోనే బెస్ట్ బౌలర్ దగ్గర బీట్ అవ్వగలడా, వరల్డ్లోనే బెస్ట్ బౌలర్ని కొట్టగలడా అని అంటే మొదటి బాల్లోనే 6 కొట్టి చూపించాడు. అంటే వైభవ్ సూర్యవంశీకి ఈగో బాగా ఎక్కువ అనమాట. ఏంటంటే ఎవరన్నా ఏదైనా చేయలేదు అంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. సో వరల్డ్లోనే బెస్ట్ బౌలర్ మన జస్ప్రీత్ బుమ్రాని కొట్టడం అనేది నిజంగా మామూలు కాదు. అది మొదటి బాల్లోనే అది కూడా 6 కొట్టడం. లైన్గా అదే ఓవర్లో 2 చెక్కలు కొట్టాడు అనుకోండి. బట్ ఏంటంటే మొదటి బాల్లో 6 కొట్టడం, అది వరల్డ్లోనే బెస్ట్ బౌలర్ అంటే నిజంగా అది వేరే రేంజ్ అని చెప్పుకోవాలి. సో పాకిస్తాన్లో ఒక 4 సిక్స్లు కొడితేనే బుమ్రా మీద వాళ్ళు ఒక డాక్యుమెంటరీ తీశారు. ఇక వైభవ్ సూర్యవంశీ ఇలా 6లు కొడుతుంటే ఇక వైభవ్ సూర్యవంశీ మీద ఎన్ని సినిమాలు తీయాలో తెలియదు. కానీ వైభవ్ సూర్యవంశీ ఓన్లీ ఇండియన్ బౌలర్స్కి ఇప్పుడు ఐపీఎల్లో మాత్రమే డేంజర్ కాదు. రాబోయే కాలంలో వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి బౌలర్ కూడా ఒక కొరకడానికి కొయ్యగా మారబోతున్నాడు వైభవ్ సూర్యవంశీ. అలాంటి అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ మ్యాచ్లో 52 రన్లు, తర్వాత 31 ప్రతి మ్యాచ్లో కూడా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఏదైతే చాలా మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఆర్ఆర్ది. అద్భుతమైన ఓపెనర్స్ ఉన్నారు ఇద్దరు. సో ఓవర్గా ఏంటంటే 3 మ్యాచ్ల్లో కలిపి వైభవ్ సూర్యవంశీ 122 పరుగులు చేయడం జరిగింది. అంటే ఎలాంటి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. అండ్ T20 అంటే బేసిక్గా ఐపీఎల్లో పవర్ ప్లేలో ఎవరైతే స్ట్రాంగ్ జోడీ ఉంటుందో, ఓపెనర్స్ ఉంటుందో, పవర్ ప్లేలో వీళ్ళంత ఎక్కువ స్కోర్ ఇవ్వాలి. అదే పని రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ టీం అయితే చేస్తుంది. సో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టేశాడు. అందరికీ నచ్చింది ఏంటంటే బూమ్రా దగ్గర కూడా మనోడు అస్సలు తగ్గలేదు. 15 సంవత్సరాల కుర్రాడు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న బూమ్రా బౌలింగ్ని కూడా లేపి కొడుతున్నాడంటే రాబోయే కాలంలో ఎంతమంది ప్లేయర్లు ఇక బౌలర్సే నాకు తెలిసి బాల్ వేయాలంటే భయపడతారేమో వైభవ్ సూర్యవంశీకి. బట్ ప్రతి ఒక్క బ్యాటర్ దగ్గర ఏదో ఒక మైనస్ పాయింట్ ఉంది, ఖచ్చితంగా మైనస్ పాయింట్ ఉంది. అది కూడా రాబోయే కాలంలో సూర్యవంశీ దగ్గర కూడా ఏదో ఒక మైనస్ పాయింట్ని కానీ పట్టుకున్నారా. సో ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ కూడా మిగతా బ్యాటర్ లాగా అవడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడైతే మనడు యంగ్ ఏజ్లో ఉన్నాడు, మంచి స్ట్రెంత్ ఉంది కాబట్టి టెక్నిక్తో బాగా ఆడుతున్నాడు. సో ఫ్యూచర్లో కూడా టీమిండియా కూడా అదే విధంగా ఆడాలని మనం కూడా కోరుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి జైస్వాల్, యశస్వి జైస్వాల్. మనకు వైభవ్ సూర్యవంశీ ఏమో కొట్టడానికి కోసమే పుట్టుంటే యశస్వి జైస్వాల్ ఏమో ఆ బాల్ తన కోసమే పుట్టిందా, బ్యాట్ తన కోసమే పుట్టిందా అన్న విధంగా ఉతికారిస్తున్నాడు. జైస్వాల్ నిజంగా జ్వాలలుగా వెలిగిపోతున్నాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. నాట్అవుట్గా నిలిచిన ముంబైకి అద్భుతమైన స్కోర్ ఇవ్వడం జరిగింది. 78 రన్స్ చేయడం జరిగింది 32 బాల్స్లో, 10 4లు 4 6లతో 240 స్ట్రైక్ రేట్తో అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరిగింది. అండ్ జైస్వాల్ కూడా మొదటి మ్యాచ్లో 38 పరుగులు, 2 మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్, 2 మ్యాచ్లో 55 రన్లు అండ్ నిన్నటి మ్యాచ్లో 75 రన్లు. ఓవరాల్గా 170 పరుగులు చేయడం జరిగింది. అండ్ ప్రజెంట్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా యశస్వి జైస్వాల్ కూడా చెప్తున్నా. వీళ్ళిద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది చాలా అంటే చాలా సాలిడ్గా ఉంది. నువ్వు ఎక్కువ రన్స్ కొడతావా, నేను ఎక్కువ రన్స్ కొడతావా అన్న విధంగా ఇద్దరు ఆడుతున్నారు. ఒకప్పుడు వైభవ్ సూర్యవంశీ టీంలోకి రానప్పుడు యశస్వి జైస్వాల్ వేరే రేంజ్లో ఉండేది మనది. మరి వైభవ్ సూర్యవంశీ వచ్చిన తర్వాత ఏమైందంటే కొంచెం యశస్వి జైస్వాల్ తగ్గినట్టు అయిపోయింది. బట్ ఏంటంటే ఈ సీజన్లో ఇద్దరు నువ్వానైనా అన్న విధంగా ఆడడం జరుగుతుంది. సో అద్భుతమైన బ్యాటింగ్ అయితే ఆడుతున్నారు. చాలా స్ట్రాంగ్, ఐపీఎల్లోనే మోస్ట్ స్ట్రాంగ్ ఓపెనింగ్ పార్ట్నర్
ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి పేరు మొదటి వరుసలో వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి జ్యూరీలో 2 పరుగులు చేయడం జరిగింది. రియాన్ ఒక 10 పరుగులు చేశాడు. తర్వాత హిట్ మేర్ ఒక 6 పరుగులు చేసి ఓవరాల్గా 11 ఓవర్లు 66 బాల్స్లో 150 రన్స్ చేయడం జరిగింది. 10 ఓవర్లలో ఆల్మోస్ట్ 11 ఓవర్లు 166 బాల్స్కి 150 రన్స్ అంటే నిజంగా అద్భుతమైన విషయం అని చెప్పుకోవాలి. అలాంటి సాలిడ్ బ్యాటింగ్ మనం చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంత భారీ లక్ష్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ టీం అయినా తడబడడం జరుగుతుంది. అదేవిధంగా ముంబై ఇండియన్స్ టీం కూడా తడబడడం జరిగింది. సో మొదటి ఓవర్ నుంచే లైన్గా వికెట్లు పడుతూ రావడం జరిగింది. బట్ మధ్యలో కొద్దిగా రూతప్పాడ్ ఇంకా నమందీర్ ఒక 25 పరుగులతో పోరాడడం జరిగింది. ఇంకా నెక్స్ట్ తిలక్ వచ్చేసి ఒక 14 పరుగులు చేయడం జరిగింది. ఓవరాల్గా 123 రన్స్కు చేతులైతే ఎత్తేయడం జరిగింది ముంబై ఇండియన్స్. మిగతా బ్యాటర్స్ ఎవరు కూడా సింగిల్ డిజిట్గా అవుట్ కావడం జరిగింది. ఎవరు కూడా 10 రన్స్ దాటలేకపోయారు. బట్ ఏంటంటే అంత భారీ లక్ష్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ తడబడుతుంది. సో ముంబై ఇండియన్స్ నిన్న కూడా తడబడడం జరిగింది. సో కంటిన్యూగా మ్యాచ్లో ఓడిపోతుంది. ముంబై ఇండియన్స్ ఏంటంటే 3 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది. అండ్ ముంబై ఇండియన్స్కి అలవాటే ఏంటంటే లైన్గా ఒక 5-6 మ్యాచ్లు ఓడిపోయి తర్వాత బ్రేకులు ఫెయిల్ అయిన బండిలో దూసుకురావడం జరుగుతుంది. మళ్ళీ ఏమన్నా అలాంటిది రిపీట్ అవుతుందా ఈ ఇయర్ అనేది చూడాలి. ఆర్ఆర్కి సంబంధించిన బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే బర్గర్, సందీప్ శర్మ ఇంకా రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత తుషారా ఇంకా ఆర్చర్ ఒక్కొక్క వికెట్ తీసుకోవడం జరిగింది. బట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా అద్భుతంగా పనిచేయడం జరిగింది. సో ఏంటంటే భారీ లక్ష్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా అలాంటిది కామన్ అనుకోండి. ఓవరాల్గా ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే 3 మ్యాచ్లు గెలిచింది అండ్ +2 రన్ రేట్ ఉంది కాబట్టి నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఆ తర్వాత మనకు పంజాబ్ సూపర్ కింగ్స్ ఉంది, తర్వాత ఆర్సీబీ ఉంది, ఇప్పుడు 4వ స్థానంలో డీసీ ఉంది. అండ్ ఈ 3 టీంలు అయితే ఆల్రెడీ బయట ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు ఏంటంటే ఖచ్చితంగా సెమీస్కి వెళ్ళే దాంట్లో పంజాబ్ సూపర్ కింగ్స్ ఉంటుంది, రాజస్థాన్ రాయల్స్ ఉంటుంది, అలాగే ఆర్సీబీ ఉంటుంది. అండ్ ఆ 4వ స్థానం ఏదైతే ఉందో 4వ స్థానం కోసం ఎవరి పోటీ పడతారు అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నిన్న ఎస్ఎస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ వీళ్ళిద్దరిలో మీకు ఎవరి బ్యాటింగ్ చాలా సాలిడ్గా అనిపించింది అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ ఐపీఎల్ అప్డేట్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.